వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక జూబ్లీస్లో ఏం జరుగుతోంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టి జూబ్లీ హిల్స్ పై ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మరి అభ్యర్థి నవీన్ యాదవ్కు సంబంధించి ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. ఈ నేపథ్యంలో మరి ఇక జూబ్లీ హిల్స్ బైపోల్ సందర్భంగా ఈ బైండ్ ఓవర్లు జరిగాయి. సో చిన్న శ్రీశైలం యాదవ్ ఆయనతో పాటు మరొక 99 మందిని కూడా పోలీసులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న రౌడీ షీటర్లందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం మనం చూడొచ్చు. ఇదే క్రమంలో మరి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ బైండ్ ఓవర్లు అయితే జరిగినట్టు కూడా స్పష్టమవుతోంది. సో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొన్నారు. సో ఆ కారణంగా మరి ఇక కేంద్ర ఎన్నికల సంఘం అయితే కఠిన చర్యలకైతే ఉపక్రమించింది. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలంతో పాటు మరిక ఓవరాల్గా మరొక 99 మంది రౌడీ షీటర్లను పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. సో జూబ్లీ హిల్స్ బైపోల్ నేపథ్యంలోనూ కూడా భారీగా బైండ్ ఓవర్లు కావడం మనం చూడొచ్చు. ఒకవైపు మరిక రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబానికి సంబంధించిన అభ్యర్థికి టికెట్ కేటాయించారని చెప్పి ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ను మరి రౌడీ షీటర్ నేపథ్యంలో కావచ్చు, తర్వాత మరి బైండ్ ఓవర్ చేయడం అయితే కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవద్దు. ఈ నేపథ్యంలోనే ఇక ఆయనతో పాటు మరొక 99 మందిని కూడా బైండ్ ఓవర్ చేయడం మనం గమనించవచ్చు. సో ఒక ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా ఏదైతే మరి జూబ్లీ హిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్కు సంబంధించిన ర్యాలీలో పాల్గొన్న తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఈ విషయం చేరడంతో సో కఠిన చర్యలకైతే కేంద్ర ఎన్నికల సంఘం ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే చిన్న శ్రీశైలం యాదవ్తో పాటు మరొక 99 మందిని కూడా బైండ్ ఓవర్ చేయడం అయితే మరి తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎంత సంచలనంగా మారిందో అదే క్రమంలో ఇప్పుడు ఈ బైండ్ ఓవర్లు కూడా అంత సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, అటు కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, సో మొత్తానికి బైండ్ ఓవర్లు చేయడం అయితే మనం ఈ యొక్క అంశాన్ని మరి అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం అయితే ఇప్పటికే వాడివేడిగా కొనసాగుతోంది. 3 పార్టీలు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో కూడా మరి అనేక వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. జూబ్లీ హిల్స్ ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ గురించి చర్చ జరుగుతోంది. సో సోషల్ మీడియాలో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా జూబ్లీ హిల్స్లో ఏం జరుగుతున్న అంశంలో మాత్రం చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో మరి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బైండ్ ఓవర్ చేయడము, మరి ఆయన చిన్న శ్రీశైలం యాదవ్ కూడా రౌడీ షీటర్ అని చెప్పి బైండ్ ఓవర్ చేయడం అయితే కొంత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత అభ్యర్థి నవీన్ యాదవ్కు కొంత ఇబ్బంది కలిగించే అంశమైనప్పటికీ కూడా సో మొత్తానికి మరి జూబ్లీ హిల్స్లో జరుగుతున్న బైండ్ ఓవర్ల విషయంలో మరి కాంగ్రెస్ ఎలా సమర్థించుకుంటే, ఇదే క్రమంలో బీఆర్ఎస్ బీజేపీలు ఈ అంశాన్ని ఎలా తీసుకుంటాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.